హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం అండి. మరొక్కసారి మీతో పాటు కలిసి దేవుని నామాన్ని ఈ రీతిగా మహిమపరచుటకు దేవుడు కృపని ఇచ్చినాడు కాబట్టి దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు ఒక నూతనమైన కార్యాన్ని చేయబోతున్నాడు. ఆమేన్. దేవుని స్తోత్రము. ఈ స్థలంలో దేవుడు తీసుకురావడానికి ఒక కారణం ఉంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రము. మనకందరూ తెలిసిన ఒక వచనాన్ని మనం ధ్యానించనే ఉన్నాము. ఈరోజు వాక్యము ధ్యానించడము కాదు, ఈరోజు వాక్యం ధ్యానించక ముందు మనమందరము కూడా బైబిల్ తెరుచుకోండి. 119వ కీర్తన. వాక్యము ధ్యానించక ముందు దేవుడు ఒక కార్యము చేయబోతున్నాడు. దేవుని స్తోత్రము. 18వ వచనము మనమందరము కూడా దేవుని స్తోత్రము దాని మీద చేయి పెట్టి ప్రార్థించి దాన్ని పొందుకోబోతున్నాం. హల్లెలూయా. కీర్తనకాడు అంటున్న మాట దేవుని స్తోత్రం. నేను ఇంగ్లీష్ బైబిల్ వాడతానండి. తెలుగులో ఎవరైనా బిగ్గరిగా చదవగలిగితే స్పష్టంగా ఒక్కొక్క మాట చదవండి. సంఘమంతా కూడా రిపీట్ చేద్దాం. రైట్. ఇది మనము ఒప్పుకోబోతున్నాము. ఇది ఈరోజు మన మధ్యలో జరగబోతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నేను చెప్పినట్టు ఆమేన్ హల్లెలూయా అని చెప్తే మీరు పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఆమేన్ హల్లెలూయా అంటారో వాళ్ళకి మాత్రమే దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఎందుకు? ఆశ కలిగిన వారిని దేవుడు తృప్తిపరుస్తాడు. నోరు తెరిచి అడిగిన వారికే ఇవ్వబడును కదా. చంటి పిల్ల ఏడుస్తేనే పాలు కదా, ఏడవకపోతే పండుకుంది కదా, మనకెందుకు డిస్టర్బ్ చేయాలని వదిలేసి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. మీరు నోరు తెరవకపోతే ఏసే అంటాడు ఈయనకి అన్నీ ఉందేమో, ఈయనకి ఎందుకు ఇంకా ఆశీర్వదించాలని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. నోరు తెరిస్తే ఇంకా పొందుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. రైట్. ఎవరైనా చదువుతారా? 119వ కీర్తన 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమునందు, నేను నీ ధర్మశాస్త్రమందు. అందరు రిపీట్ చేయండి మరొకసారి సిస్టర్. నేను నీ ధర్మశాస్త్రమునందు, నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. నా కన్నులు తెరువుము. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఏం చేయబోతున్నాడండి? మీరు మాటలు వినడం మాత్రము కాదు, చూడబోతున్నారు. ఆమేన్. ఎంతమంది నమ్ముచున్నారు కదా? ఏదో ఒక స్వరం వస్తుంది, మీరు అందరూ వింటున్నారు, కానీ ఈరోజు మీరు చూసే వారిగా దేవుడు మార్చనే ఉన్నారు. హల్లెలూయా. ఆరాధన వేళలోనే దేవుడు మంచిగా దేవుని స్తోత్రం ఒక దృఢమైన ఒక నమ్మకం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను యూదా గురించి మాట్లాడదామని దేవుని స్తోత్రము తయారై వచ్చాను, కానీ ఆ వాక్యాన్ని దేవుడు మార్చేశాడు. ఈరోజు 6వ నెలలో జరిగిన ఒక అద్భుతమైన కార్యాన్ని బట్టి ఈరోజు మనం ధ్యానించినాం. ఏ నెలలో ఉన్నాం మనము? 6వ నెలనా? హల్లెలూయా. కాబట్టి 6వ నెలలో జరిగిన ఒక అద్భుతమైన కార్యాన్ని బట్టి ఈరోజు ధ్యానించినాం. లూకాసు సువార్త 1వ అధ్యాయము 26వ వచనం. లూకాసు సువార్త 21వ అధ్యాయము 1వ అధ్యాయం 26వ వచనం. 1:26. తీసిన వారు త్వరగా చదువుదాం. 6వ నెలలో గబ్రియేల్ అనబడిన దేవదూత గలిలయలోని నజరేత్ అన్న ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనబడిన పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. హల్లెలూయా. నెక్స్ట్ వర్డ్స్ కూడా చదువుదాం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యాన్ని మనము మనకు ఆధారంగా చెప్పనే ఉన్నాము. దేవుని స్తోత్రము. యెహోవా తన దూత గబ్రియేలు దూతని గాంధీనగర్లో ఉన్న ఏసిటిసి కాలేజ్లో, ఈ హాల్ పేరేంటి? క్రిస్టఫర్ హాలా? ఏం హాల్ ఇది? ఎస్ఎన్ హాలా?
క్రిస్టఫర్ హాల్ అని బయట చూసినట్టు గుర్తుంది. ఉమెన్స్ హాల్, దేవుని స్తోత్రం. రైట్, ఏదో ఒక హాల్, దేవుని స్తోత్రం. ఆ హాల్లో దేవుడు దర్శించి, హల్లెలూయా హల్లెలూయా, నాకు కరెక్ట్గా అడ్రస్ చెప్పనీకి రాకపోయినా దేవుని తెలిసిపోయింది. హల్లెలూయా. యేసయ్యకి GPS అక్కర్లేదు. ఆమేన్. దేవుని స్తోత్రము, దేవుని నామానికి మహిమ. ఇక్కడ రావడానికి ఫిలిప్ చాలా చక్కగా డైరెక్షన్స్ పంపాడు. ఆమేన్. నేను రాకముందే బ్రదర్ గారు కరెక్ట్గా వచ్చారు, నేరుగా మా ముందు వచ్చారు. అన్నిటికంటే మంచిది సంఘం ఎక్కడ జరుగుతుందని ఎట్లా గుర్తు అంటే బాగా ఆరాధన స్వరం బయటనే వినబడుతుంది. ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక మనిషియే కరెక్ట్ అడ్రస్కి వస్తే దేవుడు రాలేడా? ఎంతమంది నమ్ముచున్నారు? 6వ నెలలో, ఈ జూన్ నెలలో ప్రభు మన మధ్యలో దర్శించనే ఉన్నాడు. ఆమేన్. వచ్చాడు. హల్లెలూయా. హీ హ్యాస్ విజిటెడ్ హస్. ఆమేన్. దేవుని స్తోత్రం అండి. దేవుడు దర్శించిన నెల. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మనల్ని దర్శించిన నెల. రాత్రిలో సౌలు బాగా పండుకున్నాడు. దేవుని స్తోత్రం. అయితే సొలొమోను బాగా పండుకున్నప్పుడు కల వచ్చింది. కలలో దేవుడు దర్శించాడు. దర్శించి కలలో అడిగాడు కదా. కలలో కరెక్ట్ చెప్తాం మనం కదా. దేవుని స్తోత్రం. గుర్తుండినా ఆలోచించి 10 మాటలు మార్చి చెప్తాం, కానీ కలలో కరెక్ట్ చెప్తాం కదా. కాబట్టి కలలో దర్శించాడు. ఏం కావాలరా నీకు అంటే ఆయన వేదన అంతా కూడా వేసేసాడు. ప్రభువా, అయ్యా ఇంత పెద్ద మందని ప్రభువా కాచుటకు నన్ను రాజుగా చేసావయ్యా. నాకు ఏ అనుభవం లేదు, జ్ఞానం లేదు, తెలివితేట లేదు, జ్ఞానం ఇవ్వయ్యా అని అడిగాడంట. హల్లెలూయా. దేవుని స్తోత్రము. దేవుడు ఏం చేశాడు? అనుగ్రహించాడు. జాగ్రత్తగా వినండి, నమ్మండి. హల్లెలూయా. యేసుక్రీస్తు మన మధ్యలో దర్శించున్నాడు. ఆమేన్. ఈరోజు అడగండి, దర్శించిన దేవా ఇది నాకు అనుగ్రహించుమయ్యా. దర్శించిన దేవా ఇది నాకు అనుగ్రహించు. ఎంతమంది నమ్ముచున్నారు? దేవుడు ఈరోజు అనుగ్రహించనే ఉన్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రము. ఆలయాన్ని దేవుడు దర్శించాడు. యెషయా 6వ అధ్యాయము 1వ వచనం మనకందరు తెలిసిన ఒక భాగము. ఆలయాన్ని దేవుడు దర్శించారు. దేవుని స్తోత్రము. ఆ వచనాన్ని చదువుదామా? యెషయా 6వ అధ్యాయము 1వ వచనం. కొద్ది బైబిల్ త్వరగా తెరవాలి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున. జాగ్రత్తగా గమనించాలా. ఇది ఎవరు రాస్తున్నారు? యెషయా ప్రవక్తకుడు రాస్తున్నాడు. యెషయా యొక్క తండ్రి పేరు ఆమోస్. రైట్. దేవుని స్తోత్రం. అయితే ఉజ్జియా ఒక తండ్రి పేరు అమాజియా. రైట్. అమాజియా వచ్చి రాజు. ఈ ఆమోస్, దేవుని స్తోత్రం, ఇంకా అమజ్యా ఇద్దరు సహోదరులు. ఎవరిద్దరు సహోదరులు? రాజు ఒక తండ్రి గారు, ఇంకా యెషయా ప్రవక్తుడు ఒక తండ్రి గారు. రైట్. ఎంత చక్కని కార్యము కదా. ఇద్దరు అన్నతమ్ములు ఉండే కదా. ఒకటి వచ్చి అమజ్యా రాజు, ఆయన తమ్ముడైన దేవుని స్తోత్రము ఆమోజ్. ఎవరన్నా ఎవరు తమ్ముడు అని తెలియదు నాకు. కాబట్టి ఇద్దరు అన్నతమ్ములు. అయితే ఇద్దరు అన్నతమ్ములు ఒక కొడుకుల్లో ఒక్క కొడుకు రాజు అయ్యాడు, ఇంకొక కొడుకు ప్రవక్తుడయ్యాడు. హల్లెలూయా. యెషయా ప్రవక్తుడైన వెంటనే ఆయన మనసులో ఒక ఆశ, అబ్బా రాజు అయింది ఎవరు? నా సహోదరుడే, నా కజనే అయినాడు. ఆయనకు వచ్చిన ఆశ ఏంటంటే ఇద్దరు కలిసి ఇశ్రాయేలు దేశంలోకి జీవాన్ని మేము చూడబోతున్నాము. హల్లెలూయా అని చాలా ఆశపడ్డాడు. జరిగిన కార్యం ఏంటంటే ఉజ్జియా బాగానే ఉండే, కానీ మధ్యలో ఏమో కొద్ది గర్వం, అహంకారం వచ్చేసింది. ఏం చేశాడంటే మందిరంలోనికి వెళ్ళి యాజకుడు ఏంటి, నేనే ధూపవర్గాలు అర్పిస్తాను, నేనే ఆరాధిస్తాను. యాజకులందరూ అన్నారు, రేలే నువ్వు రాజు, నువ్వు అట్లా చేయకూడదు, చేయడానికి వీల్లేదు. ఆయన ఏమనుకున్నాడేమో, రే ఏమనుకున్నావురా, నా సహోదరుడే ప్రవక్తకుడు, నేను ఏ వంశం నుంచి వచ్చాను, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవడరా నన్ను ఆపేదని ఆ రీతిగా చేసిన వెంటనే కుష్ఠరోగం వచ్చింది. అదే ఆలయంలో ఆయన చనిపోతే యెషయా అనుకున్నాడు, అయ్యో ఏంట్రా
మన ఇద్దరు కలిసి ఒక ఉద్యమం తీసుకొస్తాం అనుకున్నానే, ఇద్దరు కలిసి ఈ కార్యము చేద్దాం అనుకున్నానే. ఏ ఆలయములో అయితే ఉజ్జాకి కుష్ఠరోగం వచ్చి ఆయన మరణించాడో అదే ఆలయంలో వేదనతోని వెళ్ళాడండి, ప్రశ్నతోని వెళ్ళాడు. ఏంటి ప్రభువా, నేను ఆశించింది ఒకటి కానీ అట్లా జరగలేదే, నేను అనుకుంది ఒకటి కానీ జరగలేదే. నా ప్రియ జనమా, నిరాశతోని వచ్చావా? ఏదో ఒక కార్యము జరగలేదని ఎదురు చూసుకొని వచ్చావా? నేను ఇట్లా అనుకున్నాను కానీ ఇట్లా జరగలేదయ్యా, ఇట్లా ఉంటుంటే బాగుండేదేమో, ఇలా నా జీవితంలో జరిగి ఉంటే బాగుండేదేమో అని మీరు అనుకొని మీరు ఈరోజు వచ్చారా? ఆయన ఆ రీతిగానే వచ్చాడండి. ఆయన ఆ రీతిగానే ఆలయంలో ప్రవేశించినప్పుడు ఎదురు చూడని ఒక దర్శనము, అప్పటి వరకు చూడలేని ఒక దర్శనము, ఆ దర్శనము దేవుడే ప్రత్యక్షమై సింహాసనాసీనుడైన దేవుని ఒక దర్శనము, అదే ఆలయంలో దేవుని ఒక సింహాసనము, ఓ కెరూబులు సెరాబులు ఆయన చుట్టూ దేవుని ఒక మహిమని దర్శించుకొని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన్ని స్తుతించే ఒక దర్శనాన్ని చూసి యెషయా ఆశ్చర్యపడిపోయాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రము. అదే దర్శనము దేవుడు ఈరోజు ఇవ్వును గాక. నిరాశతోని వచ్చారండి, డిసప్పాయింట్మెంట్తోని వచ్చారా? అయ్యో నేను ఇది ఎదురు చూసానే, ఇది ఇట్లా జరుగుతుందని అనుకున్నానే, ఇది ఇట్లా మారుతుందని అనుకున్నానే, నా జీవితంలో ఇట్లా అయితే బాగుంటుందని అనుకున్నానే. యేసయ్యా ఎందుకు ఇలా అయిందయ్యా? యేసయ్యా నా జీవితంలోనే ఎందుకు ఈ రీతిగా అయిందయ్యా? నా జీవితంలోనే ఎందుకు ఆశీర్వాదం రాలేదు అయ్యా? నాకే ఎందుకు ఇట్లా జరగాల? నేను నా సహోదరుడు కలిసి ఏదో ఒక కార్యం చెయ్యాలని అనుకున్నానే, కానీ ఆయన చనిపోయినాడయ్యా, ఇదే ఆలయంలో చనిపోయాడయ్యా. దేవుడు అంటున్నాడు, ఏ స్థలంలో అయితే నువ్వు నిరాశ చెందావో, ఏ స్థలంలో అయితే నువ్వు ఓర్మితోని వచ్చావో, ఏ స్థలంలో అయితే బాధతోని వేదనతోని వచ్చావో, ఆ స్థలంలో నేను నిన్ను దర్శించనై ఉన్నాను. రబా షెహంద రబా కురహద రబా. థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్. ఈ స్థలంలో దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నిశ్చయముగా నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. దేవుని ఒక మహా గొప్ప ప్రసన్నత, ఆయన సమూహం మన మధ్యలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దయచేసి నిర్లక్ష్యముగా భావించవద్దు. ఏ సన్నిధానములు అయితే మీకు ఆశీర్వాదమో అదే సన్నిధానములు మీకు గద్దింపు కూడా. ఏ సన్నిధానములు అయితే దేవుడు కార్యము చేయగలుగుతాడో అదే సన్నిధానములో దేవుడు తీర్పు కూడా తీరుస్తాడండి. ఏ సన్నిధానములో అయితే దేవుని యొక్క మహత్ కార్యాలు మీరు చూడగలుగుతారో అదే సన్నిధానములో దేవుని యొక్క శిక్షని కూడా మీరు చూస్తారు. కాబట్టి మీ ఆశ చోపున, మీ వాంఛ చోపున, మీ హృదయ సిద్ధపాటు చోపున, మీ యొక్క ప్రార్థన నిమిత్తము, మీరు ఆశపడుతున్న నిమిత్తము ఈ ఉదయకాలపు సమయంలో దేవుడు దర్శించిన దేవుడు మీ జీవితంలో కార్యము నెరవేర్చనై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ రాబా షెహంద రబా. థ్యాంక్ యూ జీసస్. కొన్ని వచనాలు ఇంకా చదువుదాం సిస్టర్. అదే 6వ వచనంలో, 6వ అధ్యాయంలో, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున, ఓ థ్యాంక్ యూ జీసస్, అత్యున్నత సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా. హల్లెలూయా. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. 4వ వచనాన్ని చదువుదాం. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు. ఏ పునాది అయితే మీ జీవితంలో మిమ్మల్ని పట్టుకొని ఉందో, ఏదైతే మీ జీవితంలో బ్రేక్ త్రూ రానియకుండా, ఆ స్వస్థత రానియకుండా, ఆశీర్వాదము రానియకుండా పట్టుకొని ఉందో, దేవుని యొక్క ప్రసన్నత ఈ మధ్యలో వచ్చి ఆ పునాది కదిలింపబడును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రము. గడప కమ్ముల పునాదులు కదులుచు, మందిరము ధూపము చేత నిండగా. హల్లెలూయా. నేను నమ్ముచున్నాను ఇదే అనుభవం ఈ స్థలంలో దేవుడు మనకిస్తున్నాడు. హల్లెలూయా. ఓ దేవుని యొక్క మహిమని నేను గ్రహించగలుగుతున్నాను, ఆయన ప్రసన్నతని గ్రహించగలుగుతున్నాను. హల్లెలూయా. అయ్యా, మా మధ్యలో నీకు ఉన్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. అయ్యా, స్తుతిస్తున్నాము తండ్రి, ఘనపరుస్తున్నాము తండ్రి. అయ్యా, హృదయ అంతరంగంలో మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాము. ఏ పాటి వారమయ్యా, మమ్మల్ని దర్శించుటకు ఏ పాటి వారమయ్యా. కీర్తనకారుడు చెప్పిన రీతిగా నరుడు ఏ పాటి వాడయ్యా,
నరుడు ఏ పాటి వారుడయ్యా, ఆయన్ని దర్శిస్తున్నారే, ఈ ఉదయకాలపు సమయంలో మమ్మల్ని దర్శించారే, మేము ఏ పాటి వారమయ్యా. థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్. థ్యాంక్ యూ లార్డ్. ఒక్కటి మాత్రం తెలుసుకోవాలండి, ఆయన దర్శించేది సరి అయిన సమయంలో. ఆమేన్. ఏ సమయంలో అండి? కరెక్ట్ టైం. హల్లెలూయా. మీరు అనుకోండొచ్చు, చాలా ఆలస్యం అయిపోయింది, ఇంకా ఏమి చెయ్యలేము, అయ్యో ఇంకా లాభం లేదు, దేవుడు ఈరోజు దర్శిస్తే ఏంటి, దర్శించకపోతే ఏంటి. దేవుని స్తోత్రము. హల్లెలూయా. అటువంటి తలంపు కలిగి ఉన్నారా? ఒక్కటి మాత్రము తెలుసుకోవాలా, మనం ఆరాధించే దేవుడు సృష్టికర్త. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు లేని దానిని ఉన్నట్టుగా కలుగ చేసే దేవుడు. హల్లెలూయా. ఆయనకి అసాధ్యమైన కార్యం ఏది లేదు. ఆలస్యమైనబడిన మాట ఆయన డిక్షనరీలోనే లేదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. లూకా సువార్త 7వ అధ్యాయము, త్వరగా తీయాల. లూకా సువార్త 7వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుదాం. 7వ అధ్యాయము 16వ వచనములో ఒక పట్టణాన్ని యేసయ్య దర్శించినందుకు ఆ పట్టణంలో ఉన్న నివాసులందరూ కూడా ఓ స్వరమెత్తి బిగ్గరిగా ఒకరితోని ఒకరు మాట్లాడుకున్న ఒక మాటని మనం వింటామా? 7వ అధ్యాయం 16వ వచనము. అందరూ భయప్రాంతులై భయప్రాప్తులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరాడని చెప్పి దేవుడు తన ప్రజలకు దర్శనము అనుగ్రహించి ఉన్నాడని దేవుని మహిమపరిచిరి. హల్లెలూయా. దేవుడు తన ప్రజల్ని దర్శించి ఉన్నాడని గ్రహించి, హల్లెలూయా, నమ్మకంగా ఈ ప్రార్థన చేస్తారా? యేసయ్యా, ఈరోజు నేను నమ్ముచున్నాను అయ్యా, మమ్మల్ని దర్శించడానికి మా మధ్యలో మీరు వచ్చినారయ్యా, మా మధ్యలో మీరు వచ్చినారు తండ్రి. నీ మహిమని చూడుటకు అయ్యా, నీ దర్శనాన్ని పొందుకుటకు నేను సిద్ధముగా ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పట్టణంలో ఉన్నవారు ఆశ్చర్యపడిపోయి భయప్రాప్తులై, అయ్యా దర్శించున్నావయ్యా. దేవుని స్తోత్రం. వాళ్ళకి తెలియదండి వాళ్ళ మధ్యలో ఉన్నది ప్రభు అయిన యేసుక్రీస్తు అని. మీరు కూడా ఏదో మనిషిని చూడడానికి రాలేదు, ఇక్కడ మాట్లాడుతున్న మనిషిని చూడడానికి రాలేదు, దర్శించిన యేసయ్యని చూడుటకు మీ కంటిని దేవుడు తెరువును గాక. హల్లెలూయా. వాళ్ళు తెలియకుండా ప్రవక్తుడు అన్నాడు, కానీ వాళ్ళ మధ్యలో ఉన్నది ప్రవక్తుడు కంటేనే గొప్పవాడు, మోషే కంటే గొప్పవాడు, ఇదో సొలొమోను కంటే గొప్పవాడు, అబ్రహాము కంటే మునుపటి ఉన్నవాడు. ఆయననే రాజుల రాజు, ఆయనే ప్రభుల ప్రభు, ఆయననే సింహాసనాసీనుడు, ఆయన పేరు నజరేతైన యేసుక్రీస్తు. థ్యాంక్ యూ జీసస్. పట్టణాన్ని దర్శించాడండి. ఎప్పుడు దర్శించాడు? కరెక్ట్ టైంలో దర్శించాడు. ఎప్పుడు దర్శించాడు? కరెక్ట్ టైంలో దర్శించాడు. హల్లెలూయా. జరిగిన సంఘటన ఏంటండి? 7వ అధ్యాయము 11వ వచనంలో మనము చూస్తున్నాము. యేసయ్య నైన్ అనబడిన గ్రామానికి దర్శించాడండి. ఈ నైన్ అనబడిన గ్రామానికి దర్శించినప్పుడు జరిగిన కార్యం ఏంటండి? ఒక దేహాన్ని పట్టుకొని వెళ్తున్నాడు. దేవుని స్తోత్రం. చనిపోయిన ఒక శరీరము, మృతి పొందిన ఒక యవనస్తుడు ఒక దేహాన్ని మోసుకొని వెళ్తున్నారు. ఎందుకు మోసుకొని వెళ్తున్నారు? పాత పెట్టడానికి. ఎవరండి ఆ యవనస్తుడు? ఒక విధవరాలికి కనబడుతున్న ఏకైక నిరీక్షణ, ఆ విధవరాలు జీవితంలో కనబడిన ఏకైక నమ్మకము, ఆ విధవరాలు నాకు, ఇది నాది, నా సొంతము అని చెప్పబడుతున్న ఏకైక కుమారుడు చనిపోయి ఆ కుమారుని పాతబెట్టడానికి తీసుకెళ్తున్న సమయంలో యేసయ్య ఆ ఊరిని దర్శించాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. యూదుల ఆచారము నిమిత్తము దేవుని స్తోత్రము దేహాన్ని అధిక సమయము ఉంచుకోరు. ఎవరైనా చనిపోతే వెంటనే వాళ్ళని పాత పెడతారు. మన ముస్లిం సహోదరులాగా మన క్రిస్టియన్స్ అందరూ ఏం చేస్తారు? ఎవరైనా బంధువులు వస్తారేమో, చుట్టాలు వస్తారేమో అని దేవుని స్తోత్రము ఆ దేహాన్ని ఫ్రీజర్ బాక్స్లో పెట్టడం మన అలవాటుగా ఉంటుంది. అందరూ వచ్చి చూడాలా, అంతిమసారి చూడాలని దేవుని స్తోత్రము. కానీ అది అట్లా కాదు. దేవుని స్తోత్రం. ముస్లిం సహోదరులు ఏం చేస్తారు? నెక్స్ట్ నమాజ్ టైంకి తీసేయాలి వాళ్ళు. ఆ రీతిగానే యూదులు
కూడా ఏం చేస్తారంటే అతి త్వరలో 2-3 గంటల్లోనే తీసేయాలా. కాబట్టి ఈ యవనస్తుడు చనిపోయి మేబీ 3 గంటలు ఉండొచ్చు. ఆయనని మోసుకొని వెళ్తున్నారు సమాధి చేయడానికి. మోసుకొని వెళ్తున్న సమయంలో యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. మార్తా అనింది, అయ్యా కొద్ది ముందు వస్తే అయిపోయేది కదా. ఈ పట్టణంలో మార్త లేదు, మరియా లేదు. హల్లెలూయా. చెప్పడానికి ఎవరు లేదు. శిష్యులందరూ కూడా వెనకాల వచ్చిన శిష్యులు ఏమని ఉండొచ్చు, పాపము మనం కూడా సహాయము చేద్దాంలే, ఆ విధవరాలకి ఏదైనా సహాయము చేద్దాంలే, ఆమెని ఓదార్చుదాంలే. అందరూ ఏమేమో ఆలోచనలు పెట్టి ఉండొచ్చు, కానీ నా దేవునికి వేరే ఆలోచన ఉంది. హల్లెలూయా. ఈరోజు నా ఆలోచన కాదు, మీ ఆలోచన కాదు, మీరు ఎదురు చూసేది కాదు. మీ విశ్వాసాన్ని బట్టి, మీ నమ్మకాన్ని బట్టి అంతనే ఆలోచించగలుగుతున్నారు. కానీ ఈరోజు మనము ఆలోచించబోతున్నాము యేసయ్య ఆలోచన నిమిత్తమే. హల్లెలూయా. దేవుని స్తోత్రం. జరిగిన ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే, యేసయ్య కపర్నహము నుండి నడుచుకొని వస్తున్నాడండి. ఏ గ్రామము నుండి? కపర్నహం అనబడిన పట్టణము నుండి నైన్ అనబడిన గ్రామానికి నడుచుకొని వస్తున్నాడు. దాదాపు 25 మైలు దూరము. దేవుని స్తోత్రం. 20 కిలోమీటర్ అని ఉంచుకుందామండి. దేవుని స్తోత్రము. అన్ని కిలోమీటరు ఆయన ప్రయాణము చేసుకొని వస్తున్నాడు. కాలు నడకతోని ఒక వ్యక్తి నడుస్తే, దేవుని స్తోత్రము, పొద్దున నేను కూడా అప్పుడప్పుడు నడుస్తానని, రెగ్యులర్గా నడవను, 1 గంటకి 5 కిలోమీటర్లు నేను నడవగలుగుతాను. దేవుని స్తోత్రము. కాబట్టి ఆ కాలంలో కొద్ది వేగంగా నడుస్తారు, కాబట్టి దానికంటే కొద్ది వేగంగా నడిచి ఉండొచ్చు. 5 కిలోమీటర్లని పెట్టుకుందాం. ఒక వ్యక్తి 5 కిలోమీటర్ నడుస్తే 1 గంటకి 20 కిలోమీటర్ నడవాలంటే ఎన్ని గంటలు పడతాయి? 5 గంటలు పడుతుంది కదా. దేవుని స్తోత్రం. 4 గంటలు పడుతుంది. రైట్. ఇంచుమించు 4 లేకపోతే 5 గంటలు పడుతుందని మనం ఉంచుకుందాం. 25 మైల్ అంటే 5 గంటలు పడుతుంది. దేవుని స్తోత్రం. ఆయన చనిపోయి ఎన్ని గంటలు అవుతుంది? 3 గంటలు. యేసుక్రీస్తు ప్రయాణం మొదలుపెట్టి 4 లేకపోతే 5 గంటలు. దాని ఒక అర్థం ఏంటి? కుమారుడు చనిపోకముందే బయలుదేరిండు. హల్లెలూయా. నేనేమనుకుంటున్నాను, అయ్యా కొద్ది ముందు వస్తే బాగుండేది. నేనేమనుకుంటున్నాను, ఆయన చనిపోకముందు వచ్చి ఆయన తల మీద చేయి పెడితే బాగుండేది. యేసే అంటున్నాడు, అరే ప్రాబ్లం అని మీరు తెలుసుకునక ముందే నేను బయలుదేరాను రా. హల్లెలూయా. నీకు ప్రాబ్లం అని కూడా తెలీదు, అది నీకు సమస్య రాబోతుందని కూడా తెలీదు, నీకు ఒక సమస్య ఉందని కూడా నీకు తెలీదు. తెలియక ముందే నేను బయలుదేరాను. క్వశ్చన్ పేపర్ రాకముందే ఆన్సర్ బయలుదేరింది. హల్లెలూయా. అది నా యేసయ్య, అది నా యేసయ్య. నువ్వు అనుకుంటున్నావు ఆలస్యమని, నువ్వు అనుకుంటున్నావు ఇంకా సాధ్యము కాదు, నువ్వు అనుకుంటున్నావు నిరీక్షణ పోయింది, నువ్వు అనుకుంటున్నావు డాక్టర్స్ ఇదే అన్నారు, నువ్వు అనుకుంటున్నావు అయ్యో చాలా లేట్ అయిపోయింది, మార్తలాగా మరియలాగా యేసయ్య కొద్ది ముందు వస్తే బాగుండేదని. ఇక్కడైతే అడిగేవాళ్ళు కూడా లేరు, చెప్పేవాళ్ళు కూడా లేదు. శిష్యులు అనుకుండొచ్చు, సరే విధురాలకి ఏమైనా సహాయం చేద్దాము, డబ్బులు ఇస్తాములే, వెళ్ళి పాత పెట్టడానికి సహాయం చేద్దాములే. యేసయ్య అన్నాడు, నువ్వు అనుకున్న రీతిగా కాదు, ఐ యామ్ ఆన్ పర్ఫెక్ట్ టైం. హల్లెలూయా. ఏ టైంకి వచ్చాడండి యేసయ్య? పర్ఫెక్ట్ టైం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఏ టైంకి దర్శిస్తున్నాడు? పర్ఫెక్ట్ టైంకి దర్శిస్తున్నాడు. హల్లెలూయా. పర్ఫెక్ట్ టైంకి దర్శిస్తున్నాడు. మీరు అయ్యో ప్రభా ఈ సమస్య అయ్యా అని మీరు అంటున్నారు. యేసు అన్నాడు, అరే నీకు ఇప్పుడే తెలిసిందిరా, నాకు అప్పుడే తెలుసు. హల్లెలూయా. నీకు రేపు సమస్య రాబోతుందని ఈరోజే తెలుసురా, నీకు 5 సంవత్సరాల తర్వాత సమస్య రాబోతుందని నాకు ఈరోజే తెలుసురా. దేవుని స్తోత్రం. ఆదికాండం 3వ అధ్యాయంలో ఒక ప్రూఫ్ ఉంది. దేవుని స్తోత్రం. తీసి చదవడానికి అక్కర్లేదు. ఆదాము హవ్వ పాపము చేశారు. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఆ ఫలము తిని పాపము చేశారని కూడా తెలీదు, పాపము చేసినందుకు దానికి పరిణామం ఏంటని కూడా తెలీదు, ఏం జరగబోతుందని కూడా తెలీదు. ఏదో చనిపోతానని మేము చనిపోలేదు కదా అని అలా అనుకున్నారు. వాళ్ళు అనుకోలేదు. ఆత్మీయంగా చనిపోయినారు, కృపని పోగొట్టుకున్నారు, మహిమని పోగొట్టుకున్నారు, మహిమ వస్త్రాన్ని పోగొట్టుకున్నారు, ఏ దేవునితోని సహవాసము పోగొట్టుకున్నారని, ఇన్ని కార్యాలు పోగొట్టుకున్నారని కూడా తెలీదు. దేవుడు వచ్చాడు. ఏంట్రా అని అడిగారు. వాళ్ళు చెప్పడానికి రెడీగా లేరు. వాళ్ళకి ప్రాబ్లం అర్థం కాలేదు, దేవుడు సొల్యూషన్ చెప్పాడు. హల్లెలూయా. 3వ అధ్యాయం 15వ వచనంలో అన్నాడు, ఇదే స్త్రీ నుండి ఒక విత్తు వచ్చును, నా కుమారుని పంపబోతున్నాను. ఆ కుమారుడే చనిపోయి
నీకు రక్షణ కలగపోతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు చెప్పాడండి ఆయన? ఆదమవ్వ దగ్గర చెప్పారు. ఏమన్నా అర్థమైండి వచ్చా వాళ్ళకి? ప్రాబ్లమే అర్థం కాలేదండి, సొల్యూషన్ ఏం అర్థమవుతుంది? హల్లెలూయా. మన దేవుడు ఆన్ టైం మాట్లాడే దేవుడు. హల్లెలూయా. మన దేవుడు పర్ఫెక్ట్ టైంలో దర్శించే దేవుడు. ఏ టైంలో దర్శిస్తాడు? పర్ఫెక్ట్ టైంలో. నీకు ప్రాబ్లం అర్థమవ్వక ముందే ఆయన దగ్గర సొల్యూషన్ ఉంది. హల్లెలూయా. ఇదే సమస్య అని నువ్వు చెప్పకముందే దేవుడు బయలుపరిచాడు. హల్లెలూయా. సమస్య రాబోతుందని చెప్పకముందే దేవుడు అన్నారు, అదే ఇదే సమస్యరా, దీని సొల్యూషన్ ఇదే. మీరు అనుకుంటూ ఈ సమస్య లేదు కదా, ఓ 5 సంవత్సరాల తర్వాత రాబోతుందిరా, ఈరోజే చెప్పాను. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు సకల జ్ఞానానికి మించిన అన్ని తెలిసిన సర్వజ్ఞాని. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది నమ్ముచున్నారు? ఎంతమంది నమ్ముచున్నారు? దేవుడు ఏ టైంలో మిమ్మల్ని దర్శించబోతున్నాడు? పర్ఫెక్ట్ టైం. ఎంతమంది నమ్ముచున్నారు? ఎంతమంది నమ్ముచున్నారు? ఆ పర్ఫెక్ట్ టైం ఇదే టైం. ఈరోజే ఆ పర్ఫెక్ట్ టైం. ఈరోజే ఆ పర్ఫెక్ట్ టైం. యేసయ్య పర్ఫెక్ట్ టైంలో మమ్మల్ని దర్శించినందుకు నీకు స్తోత్రములు. ఆశ్చర్యపడిపోయారండి అయ్యా. ఈరోజు ఆశ్చర్యపడిపోయే రీతిగా ఈరోజు దర్శించుమయ్యా. హల్లెలూయా. సమయం అధికంగా లేదు కాబట్టి 2-3 మాటలు మాత్రం చెప్పి నేను ముగిస్తాను. కానీ దేవుని స్తోత్రం, వాక్యము తక్కువ, ఈరోజు విశ్వాసము ఒప్పుకోలు ఎక్కువ. ఆమేన్. దేవుని స్తోత్రం. వాక్యం తక్కువ వినబోతున్నాము, విశ్వాసము కొన్ని కార్యాలు పొందుకోబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు వాక్యము తక్కువ, దేవుని స్తోత్రం, పొందుకోబోయేది ఎక్కువ. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది ఏంటండి? ఈ సమయం ఏంటి? 6వ నెల. యేసయ్య దర్శించే ఒక నెల ఇది. 6వ నెల. పర్ఫెక్ట్ టైం దేవుడు దర్శించేది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రము. ఎందుకు దేవుడు దర్శించాడు అని 3 కార్యాలు మాత్రం, దేవుని స్తోత్రం, సమయం ఉంటే 3, లేకపోతే దేవుడు ప్రేరేపణ 2 కార్యాలు మనం చూడబోతున్నాం. 2 విషయాలు మనం చూడబోతున్నాం. దేవుని స్తోత్రం. ఎందుకు దేవుడు దర్శించాలని ఆశపడుతున్నాడు? దేవుని స్తోత్రం. 1, హల్లెలూయా, ఆదికాండము 21వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుదాం. 21వ అధ్యాయం 1వ వచనము. యెహోవా ఆయన చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు దర్శించాడండి? చెప్పాడు కాబట్టి. ఎందుకు దర్శించాడు? వాగ్దానం ఇచ్చాడు కాబట్టి. ఎందుకు దర్శించాడు? నేను చేస్తానని చెప్పాడు కాబట్టి. ఎందుకు దర్శించాడు? అసాధ్యమైన కార్యము నా వలన సాధ్యమని ప్రకటించాడు కాబట్టి. ఎన్ని సంవత్సరాల ముందు చెప్పాడండి? 25 సంవత్సరాల ముందు. ఆ సంవత్సరమే నిరీక్షణని పోగొట్టుకొని, ఆ సంవత్సరమే ఏమి జరగదనుకొని, అప్పుడే 25 సంవత్సరంలోనే ఆలస్యం అయిపోయిందని అన్నారే. కానీ దర్శించి వాగ్దానం ఇచ్చి 25 సంవత్సరాలు తర్వాత నేను చెప్పాను కాబట్టి దర్శిస్తున్నానని అన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యం తక్కువ, పొందుకోబోతుంది ఎక్కువ. ఎంతమంది జీవితంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా? దేవుని స్తోత్రము. మీరు అనుకుండొచ్చు 2000 దేవుని స్తోత్రము 23వ సంవత్సరంలో ఉన్న వాగ్దానమే నెరవేర్చబడలేదు. 2022వ సంవత్సరంలో ఇచ్చిన వాగ్దానమే నెరవేర్చబడలేదు. మా జీవితంలో కూడా అట్లాంటి వాగ్దానాలు ఉన్నాయండి. దేవుని స్తోత్రం. కానీ దేవుడు ఈరోజు కూడా నెరవేరుస్తాడని నమ్మకంతో ఉన్నాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అమెరికా దేశంలో నాకు ఒక మంచి అన్న బాగా సేవ చేస్తున్నాడు. దేవుని స్తోత్రము. వాళ్ళిద్దరూ చక్కగా సేవ చేస్తున్నారు. వాళ్ళకి దేవుని స్తోత్రం పెళ్ళి అయి దాదాపు 20 సంవత్సరాలు, 20 years మామ, దాదాపు 20 సంవత్సరాలు ఆయనకి. ఈ రోజు వరకు ఆయనకి పిల్లలు లేరు. కానీ ఈరోజు కూడా దేవుని స్తోత్రం, లాస్ట్ టైం హైదరాబాద్కి వచ్చి ఆయన అన్నాడు, దేవుని స్తోత్రం, అన్న ఏందన్నా ఎవరు అన్నారు అడిగారు అనుకుంటా, ట్రీట్మెంట్ ఏమన్నా తీసుకున్నా? ట్రీట్మెంటా? ఈ రోజు వరకు నేను నమ్ముతున్నాను నా దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకు? దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అదే ఎందుకు ఆ విశ్వాసము కలిగిందంటే,
అదే దేవుని స్తోత్రం ప్రాంతంలో ఇంకొకరు ఉన్నారు, వాళ్ళు కూడా సేవ చేస్తున్నారు. వాళ్ళకి ఎన్ని సంవత్సరాల తర్వాత? గిదియోను 18 సంవత్సరాల తర్వాత దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. హల్లెలూయా. వాళ్ళకి చేసిన దేవుడు మాకు చెయ్యడా? వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మగలిగిన దేవుడు. వాగ్దానం ఇచ్చి సారాని ఎప్పటివరకు వదిలేశాడు? 75 అయినా అందంగా ఉంటుంది కదా, బలము ఉండొచ్చేమో కదా. ఆ కాలంలో దేవుని స్తోత్రము గర్భం చనిపోవడానికి కొద్దిగా ఆలస్యం అయి ఉండొచ్చు, కొన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చు. దేవుడు దాన్ని కూడా వదిలేశాడు. అన్నీ పోని నువ్వు ఏమేమి అనుకుంటున్నావు, అన్నీ పోని కదా. దేవుని స్తోత్రము. మార్తా మరియా చెప్పినట్టుగా ప్రభు అప్పుడు వచ్చుంటే బాగుండేదయ్యా. దేవుడు అన్నాడు లేలే ఇప్పుడే. హల్లెలూయా. ఏ టైంలో వచ్చాడు? హల్లెలూయా. పర్ఫెక్ట్ టైం. ఏ టైంలో వచ్చాడు? మెడికల్గా ఇది అసాధ్యం అని చెప్పిన టైంలో. హల్లెలూయా. ఏ టైంలో దర్శించాడు? ఇంకా ఈ లోకంలో ఎక్కడ కూడా ట్రీట్మెంట్ లేదండి అని చెప్పే టైంలో. ఏ టైంలో వచ్చాడు? ప్రపంచంలో ఉన్న జ్ఞానము వ్యర్థమైన సమయంలో. ఏ సమయంలో మిమ్మల్ని దర్శిస్తున్నారు? పరిగెత్తున్నారే. మార్కు 5వ అధ్యాయంలో ఆ స్త్రీ అనారోగ్యత కంటేను నానా రకమైన వైద్యుల దగ్గర పరిగెత్తుకొని, డాక్టర్స్ దగ్గర పరిగెత్తుకొని చాలా పరేషానితోని యేసయ్య దగ్గర వచ్చిందంట. ఆమెలో ఉన్న ప్రాబ్లం ఏందండి? ప్రాబ్లం కంటే దేవుని స్తోత్రము డాక్టర్సే హింస పెట్టేశారు. అయ్యో ప్రభా, ఇన్ని డాక్టర్ దగ్గర వెళ్ళి హింస పడ్డానయ్యా, ఇక సరిపోవట్లేదని ఆమెలో ఒక విశ్వాసం వచ్చింది. ఏమని విశ్వాసము? వస్త్రము ఓరాని ముడితే చాలు. ఈరోజు దేవుడు మీ దగ్గర అదే ఎదురు చూస్తున్నాడు. యేసయ్య ఆ స్థలంలో ఉన్నాడు. యేసయ్య ఆ స్థలంలో ఉండే ఆ స్త్రీ, రక్తస్రావం కలిగిన స్త్రీ సమాజంలో బయటికి రాకూడదు. బయటికి వస్తే మిగతా వాళ్ళు కూడా అపవిత్రపరచబడతారు. కాబట్టి ఎవరి దగ్గర రాకూడదు, ఎవరిని ముట్టడానికి వీల్లేదు. ప్రత్యేకంగా బలి అర్పించే వాళ్ళని ముట్టడానికి వీల్లేదు. కానీ ఈ స్త్రీ ధైర్యము చేసింది. ఎవరైనా దేవుని స్తోత్రం నా పరిస్థితి ఎరిగినా పర్వాలేదు, అందరూ కూడా సమాజంలో హేళనగా చేసి నువ్వు ఎందుకు బయటికి వచ్చావు, నువ్వు ఎందుకు అందరి ముందు ఉన్నావని చెప్పినా పర్వాలేదని ఆమె వెళ్ళిందండి. ఎందుకు? ఆమెలో ఒక విశ్వాసం వచ్చింది. నా మధ్యలో యేసయ్య వచ్చాడే, నన్ను దర్శించడానికి యేసయ్య నా మధ్యలో వచ్చాడే. నాకు తెలుసు నా ఇంటికి రావట్లేదు, కానీ యయీరు అనబడిన ఒక ఇంటికి వెళ్తున్నాడు, కానీ నా దారినే నడుచుకొని వెళ్తున్నాడు. నాకు తెలుసు ఈ సమయంలో నా ఇంటికి రాకపోయినా నేను ఒక సంఘానికి వెళ్ళానే, ఒక హాల్లో కూర్చున్నానే, అది దాటి వెళ్తున్నాడు, ఇక్కడ మన మధ్యలో ఉన్నాడు. ఆ స్త్రీకి ఒక నమ్మకము కలిగిందండి. అయ్యో డాక్టర్స్ నుండి నేను చెయ్యి విడవబడ్డాను, కానీ ఈరోజు నేను ఆ వస్త్రం ఓరాన్ని ముట్టుకుంటే చాలు. ప్రజలు నన్ను చూసి ఏమన్నా పర్వాలేదు, జనాలు నన్ను చూసి ఏమన్నా పర్వాలేదు, ఎంత హేళనంగా మాట్లాడినా పర్వాలేదు, అవమానపరిచినా పర్వాలేదు, నీచుగా ఎంచుకున్నా పర్వాలేదు, నేను ఈ రోజు ఆయన వస్త్రపు రోమని ముట్టబోతున్నాను. మోకరిస్తాము. ఆ దేవుని సోదరు 2 నిమిషాలు మోకరిస్తాము. వాక్యం అవ్వలేదు, కానీ ఈరోజు మనం పొందుకోబోతున్నాం. తర్వాతనే నెక్స్ట్ పాయింట్కి వెళ్ళబోతున్నాము. ఎవరెవరైతే మీ జీవితంలో వాగ్దానం నెరవేర్చబడాలా, అసాధ్యమైన కార్యము సాధ్యం అవ్వాలా, ఈరోజు వస్త్రం ఓరాన్ని ముట్టాలని మీరు ఆశ కలిగి ఉన్నారో ఈరోజు మీరు అడగండి. సంగమా ఏడ్చి అడగండి. ఆ రోజు స్త్రీ ధైర్యముగా ఒక కార్యము చేసిందండి. ఆ రోజు నమ్మకంగా ఒక కార్యము చేసింది. ఈరోజు నేను ప్రవచన రీతిగా అంటున్నానండి. దర్శించిన దేవుడు అసాధ్యమైన కార్యం ఏది లేదని ప్రకటిస్తున్న దేవుడు ప్రతి కార్యముని సాధ్యపరచబోతున్నాడు. ప్రతి కార్యాన్ని సాధ్యపరచబోతున్నాడు. ఒక 2 నిమిషాలు ఆ రీతిగానే ప్రార్థన చేసి, యేసయ్యా నీ రొమ్ము ముడుతున్నానయ్యా, నమ్మకంగా ఏ వాగ్దానం అయితే మీ జీవితం నెరవేర్చబడాలో, ఏదైతే యేసయ్య మీకు వాగ్దానం ఇచ్చాడో దాన్ని చెప్పుకుంటానే యేసయ్య రొమ్ముని ముడతారా, యేసయ్యా నాకు ఈ కార్యము చెయ్యమయ్యా, అయ్యా నా జీవితంలో ఈ కార్యము చెయ్యమయ్యా, నన్ను దర్శించడానికి నీ వచ్చావే, ఈరోజు ఈ కార్యము చెయ్యమయ్యా, ఈరోజు ఈ కార్యము
దయచేయమయ్యా. నా గర్భముని తెరువుము, నా గర్భముని తెరువుము. సారాని దర్శించడానికి వచ్చావే, ఓ చెప్పిన మాట నెరవేర్చడానికి వచ్చావే, వాగ్దానం ఇచ్చిన కార్యాన్ని నెరవేర్చడానికి వచ్చావే అయ్యా. ఈరోజు ప్రభా నీ వస్త్రాన్ని ముడుతున్నానయ్యా. నా జీవితం నీ కార్యము చెయ్యము తండ్రి. అయ్యా ఈ స్వస్థతని నాకు దయచేయమయ్యా, ఈ విడుదల నాకు దయచేయమయ్యా, ఈ విడుదల నాకు దయచేయమయ్యా, విడుదల దయచేయమయ్యా. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో అయ్యా నీ వస్త్రం రొమ్ముని ముట్టి ప్రభా ఏదైతే అడుగుతున్నారో ఈ రోజు ప్రభా మీరు దయ చేస్తున్నారు గనుక నీకు స్తోత్రములు. ఈ అద్భుతము చేస్తున్నారు గనుక నీకు స్తోత్రములు. కొన్ని గర్భ ఫలాన్ని ప్రభా మీరు ఇస్తున్నారు కాబట్టి నీకు స్తోత్రములు. కొన్ని అనారోగ్యత ప్రభా ఈ స్థలం నుంచి విడిచిపట్టి పోతున్నారు కాబట్టి నీకు స్తోత్రములు. ఓ ప్రతి దురాత్మ క్రియల నుంచి ప్రభా మీ ప్రజలకు ఒక విడుదల ఇస్తున్నారు కాబట్టి నీకు స్తోత్రములు. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో అయ్యా నీ వస్త్ర రొమ్ముని నేను ముడుతున్నానయ్యా, నేను ముడుతున్నాను తండ్రి. నా జీవితంలో ఈ కార్యము జరుగును గాక. రాబాషే ఒక 2 నిమిషాలు ఆ రీతిగానే నమ్మకంగా ముట్టండి, నమ్మకంగా ముట్టండి, ఓ నమ్మకంగా ముట్టండి. ఓ చేతులెత్తి ముట్టండి, చేతులెత్తి ముట్టండి. పట్టుకోండి, పట్టుకోండి, పట్టుకోండి. ఆయన దాటి వెళ్తున్నాడు. పట్టుకోండి, పట్టుకోండి, పట్టుకోండి. యేసయ్యా ఈ వాగ్దానం నెరవేర్చుమయ్యా, ఓ వాగ్దానం నెరవేర్చుమయ్యా. అద్భుతాలు జరుగుతుంది, అద్భుతాలు జరుగుతుంది, అద్భుతాలు జరుగుతుంది, అద్భుతాలు జరుగుతుంది. విడుదల కలుగుతుంది, విడుదల కలుగుతుంది, విడుదల కలుగుతుంది. పొందుకో, 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 పొందుకో. ఓ రల్లా రబా రాదారాబరో షహదరి బారాదారబా ఓ రాదారాబో షహదరి బారాహదరబా ఓ కురహదరి దరబో షహదరి కురహదరబా రాహదరి బారోదరబో షహ. వాగ్దానములనిచ్చి మీకు తెలిసిన పాట నెరవేర్చటకే దర్శించాడు. ఓ రాబా షహందరబా కురహదరిబోరోదరబౌ కురహందరబా షహదరబా. నమ్మకంగా పాడండి, నమ్మకంగా పాడండి, నమ్మకంగా పాడండి. ఓ థ్యాంక్ యూ. ఆయన నమ్మకమైన దేవుడు, నమ్మకమైన కార్యములు చేసి తీర్తాడు. మైనా దేవా. ఓ థ్యాంక్ యూ జీసస్. ఓ థ్యాంక్ యూ జీసస్. అయ్యా జీవిత కాలమంతా కొనియాడబోతున్నానయ్యా, జీవిత కాలమంతా కూడా కొనియాడబోతున్నానయ్యా, జీవిత కాలమంతా కూడా కొనియాడబోతున్నానయ్యా, జీవిత కాలమంతా కూడా కొనియాడబోతున్నానయ్యా. ఓ థ్యాంక్ యూ జీసస్. అయ్యా ఈరోజు ప్రభా వాగ్దానం ఇచ్చింది మా జీవితంలో నెరవేర్చినందుకు నీకు స్తోత్రములు. దానిని నేను పొందుకుంటున్నా యేసుక్రీస్తు నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చోండి. ఎంతమంది నమ్ముచున్నారు? వాగ్దానము పరలోకము రిలీజ్ చేసింది. హల్లెలూయా. ఏలియా ఆయన చెవులో ఒక ధ్వని పుట్టిందంట. చెవులో ధ్వని పుట్టినప్పుడు అది కంటికి కనబడే వరకు కర్మేల్ పర్వతంలో వెళ్ళి ప్రార్థించాడు. ఈరోజు దేవుడు రిలీజ్ చేశాడు, దర్శించాడు. అది మీరు కళ్ళారా చూసే వరకు పొందుకోండి. దేవుని స్తోత్రం. దర్శించిన దేవుడు నేను నమ్ముచున్నాను. కొందరికి స్వస్థతని ఆరంభింపబడింది. కొందరి జీవితంలో ఆటంకమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఈరోజు అనుగ్రహించున్నాడు. మీరు నమ్మకంగా దాన్ని పొందుకోండి. అపనమ్మకమైన మాటలు, అవిశ్వాసం కలిగిన మాటలు మీ నోట్లో రానియొద్దు. దేవుడు చేస్తాడు. ఆమేన్. చేస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చాలా సాక్ష్యాలు వినబోతున్నాం. దేవుడు ఏమేమైతే కార్యము చేశాడో ఒక తీర్మానం తీసుకోండి. ప్రభువా ఈ సంఘం కొరకు నేను నిలబడతా,
ఈ పరిచర్య కొరకు నిలబడతానయ్యా. నా జీవితంలో అసాధ్యమైన కార్యము సాధ్యపరిచావే. నీ కొరకు నేను సజీవ సాక్షిలో ఈ సంఘము కొరకు ప్రభా నేను నిలబడతానని ఒక తీర్మానం తీసుకోండి. వెళ్ళక ముందే దేవుడి స్తోత్రము, మీ చెవులో పడిన ధ్వని మీ కంటి కనబడేటట్టుగా దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మాట, ఈ మాట చెప్పి మనము పూర్తి చేద్దాము. అపోస్తుల 10వ అధ్యాయము, అపోస్తుల 10వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. కొర్నేలి ఇంటిని దేవుడు దర్శించాడు. దేవుని స్తోత్రం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. 3వ వచనం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, దేవుని ఒక దూత అతని దగ్గర వచ్చి, కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు కొర్నేలిని దర్శించాడు. కొర్నేలి ఒక అన్యుడు. హల్లెలూయా. ఆ అన్యుడు దేవుని స్తోత్రము ఏమేమి చేసేవాడంట? దేవునందు భయభక్తి కలిగి కుటుంబం అంతా కూడా కలిసి ప్రార్థించి ధర్మము కూడా చేసేవాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆయనకి ఏమేం తెలిసిందో, ఏమేం నేర్చుకున్నాడో అదన్నీ చేశాడు. దేవుడు దర్శించాడు కదా. దర్శించి కొన్ని మాటలు అన్నాడు. కొర్నేలి, ఇప్పటివరకు నువ్వు చేసావరా, మంచిగుంది కదా, కానీ ఈ స్టెప్ నుండి ఆ స్టెప్కి నేను తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. నువ్వు ఇప్పటివరకు ఏమేమి తెలుసుకున్నావు అది చేసావు, కాబట్టి నువ్వు వెళ్ళి పేతురుని తీసుకురా కదా. ఆయన మాట్లాడుతుంటాడు, ప్రసంగం చేస్తాడు. అప్పుడు నేను మీ మధ్యలో ఒక గొప్ప కార్యం చేయబోతున్నాను. ఏం చేయబోతున్నాను? నా ఆత్మని మీ మీద కుమ్మరించనే ఉన్నాను. ఇప్పటివరకు నువ్వు ప్రార్థన చేసావు, ఇప్పటి వరకు నువ్వు దాన ధర్మాలు చేసావు, ఇప్పటి వరకు నువ్వు భయభక్తి కలిగి ఉన్నావు. దాన్ని నేను అంగీకరించాను కాబట్టి ఈరోజు నా ఆత్మని మీ మీద కుమ్మరించనే ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు దర్శించాడని. ఎందుకు దర్శించాడు? ఆత్మీయంగా ఒక లెవెల్ నుండి ఇంకొక లెవెల్లో తీసుకెళ్ళడానికి. ఎంతమంది నమ్ముచున్నారు? ఎవరెవరు అభిషేకం పొందుకోలేదు? ఈరోజు మనం ప్రార్థన చేయబోతున్నాం. ఎవరెవరైతే ఇంకా అభిషేకం పొందుకోలేదో, ఎవరెవరైతే ఆత్మాభిషేకము కావాలని ఆశపడుతున్నారో మనము ప్రార్థన చేయబోతున్నాం. ఆమేన్. దేవుని స్తోత్రం. దీనితోనే మనం పాయింట్స్ పూర్తి చేద్దాం. ఈరోజు ప్రసంగం తక్కువ, పొందుకోవడం ఎక్కువ. ఎంతమంది నమ్ముచున్నారు? దర్శించిన దేవుడు ఆశ కలిగి అడగండి, ప్రభువా నీ ఆత్మని నా మీద కుమ్మరించుమయ్యా, నీ ఆత్మని నా మీద కుమ్మరించుమయ్యా. ప్రభువా ఈరోజు వరకు నా శక్తి కొలది నాకెంత చేతగైందో అంత చేశానయ్యా, కానీ ఈ రోజు నుండి లూకాసు సువార్త 4వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా ఈ 2 కార్యాలు మన జీవితం నెరవేర్చబడాలి. ఆ 2 వాక్యాలు మనం చదువుదామా? లూకాసు సువార్త. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై 14వ వచనం చదువుదాం. అప్పుడు యేసు ఆత్మ బలముతో 2 కార్యాలు నెరవేర్చబడాల. ఆత్మ పూర్ణుడై, ఆత్మ బలము. హల్లెలూయా. అయ్యా, 2 కార్యాలు నెరవేర్చబడాలా. అపోస్తుల 1వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా మనము వేచి ఉంటున్నాము. అపోస్తుల 1:4. దేవుని స్తోత్రం. ఆ వాక్యం కూడా చదువుదాం. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక అంటే దేవుని యొక్క సన్నిధానాన్ని విడిచిపెట్టి వెళ్ళక, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. తండ్రి యొక్క వాగ్దానం ఏంటి? నీ మీద ఆత్మని కుమ్మరిస్తాను. హల్లెలూయా. ఎప్పుడు వరకు విడవకూడదండి? వాగ్దానం పొందుకున్న వరకు. హల్లెలూయా. వాగ్దానం పొందుకున్న వరకు విడవకుండా యెరూషలేములో అంటే నా సన్నిధానంలో వేచి ఉండండి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దర్శించాడు. ఆలస్యమైనది మీకు ఇవ్వడానికి మాత్రము కాదు, వాగ్దానం ఇచ్చింది మీ జీవితం నెరవేర్చడానికి మాత్రము కాదు. ఈరోజు
ఆయన ఆత్మని మీద కుమ్మరించుటకు, ఆత్మీయంగా దేవుని స్తోత్రం ఒక్క స్థాయి నుంచి ఇంకొక స్థాయికి వెళ్ళుటకు, వింటున్న యేసయ్య స్వరముని చూసే రకముగా, ఆయన మాటల్ని దర్శించే రకముగా ఆత్మ పూర్ణులుగా నింపబడుటకు, ఆత్మాభిషేకముతోని నింపబడుటకు, అగ్ని అభిషేకముతోని నింపబడుటకు కొర్నేలిని దేవుడు దర్శించాడే. కొర్నేలి ఇంట్లో ఎవరెవరైతే ఉన్నారో అన్యులండి, అన్యుల జీవితంలో దేవుడు కార్యము చేయగలిగితే మన జీవితంలో దేవుడు చెయ్యలేడా? అన్యుల జీవితంలో దేవుడు ఈ అద్భుతాన్ని చేయగలిగితే మన జీవితంలో చెయ్యలేడా? మనమందరం కూడా విశ్వాసంగా ప్రార్థన చేయబోతున్నాము. దేవుని స్తోత్రం. రేచలు కూడా ముందు వస్తుంది. మేమిద్దరము కలిసి మనం ప్రార్థన చేయనప్పుడు దేవుడు ఈరోజు థ్యాంక్ యూ, ఒక ఆత్మ వర్షాన్ని కుమ్మరించనై ఉన్నాడు, ఒక ఆత్మ వానని కుమ్మరించనై ఉన్నాడు, ఒక అభిషేకాన్ని దేవుడు కుమ్మరించనై ఉన్నాడు. మనమందరం త్వరగా మోకరిద్దామా? అయ్యా, ఈరోజు దాహంతోని ఉన్నానయ్యా, ఈరోజు దాహంతోని ఉన్నానయ్యా. కొర్నేలి ఇంట్లో జరిగిన అదే అద్భుతము తండ్రి, కొర్నేలి ఇంట్లో జరిగిన అదే అద్భుతమైన కార్యములు తండ్రి, కొర్నేలి ఇంట్లో ఏదైతే మీరు చేశారో తండ్రి, మా ఇంట్లో కూడా మీరు చెయ్యమయ్యా. ఈ ప్రభా ఈ స్థలంలో కూడా చెయ్యమయ్యా, ఈ స్థలంలో కూడా చెయ్యము తండ్రి, ఈ స్థలంలో కూడా నెరవేర్చుము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, ఒక వర్షము కొరకు మేము వేచున్నాము తండ్రి, ఒక వర్షము కొరకు వేచున్నాము తండ్రి. అంత్యకాలములో ప్రభువా మీరు కుమ్మరిస్తానని సకల ఆత్మ మీద థ్యాంక్ యూ జీసస్, మాంసము మీద యోవేలు ప్రవచన రీతిగా ప్రభా థ్యాంక్ యూ జీసస్, సకల థ్యాంక్ యూ జీసస్ శరీరం మీద నా ఆత్మని కుమ్మరిస్తానని ప్రభా రాధరా బాషే హందరా వాగ్దానాన్ని ప్రభా ఈరోజు మేము పొందుకోబోతున్నాము తండ్రి. ఈ సంఘంలో ఎవరెవరైతే దాహముతోని ఉన్నారో ప్రభా, ఏ శరీరం అయితే దాహముతోని ఉన్నదో ప్రభా, ఏ శరీరం అయితే వాంఛ కలిగి ఉందో ప్రభా, ఏ శరీరం అయితే ప్రభా మీ ఆత్మ కుమ్మరన ప్రభా మీ ఆత్మాభిషేకముతోని నింపబడాలని, వరాలతోని అలంకరింపబడాలని, థ్యాంక్ యూ జీసస్ భాషల్లో మాట్లాడాలని ఆశపడుతున్న దేవ, అపోస్తుల 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా నాలుకలు వలె రాధరాబో షహందరబా ప్రతి ఒక్కరి మీద ప్రభా మీరు దిగిరండయ్యా. పరిశుద్ధాత్మ మీ మీద వచ్చినప్పుడు మీలో పరిశుద్ధాత్మ ఉన్నాడండి. కానీ ఇప్పుడు వాక్యం అంటుంది మీ మీద పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు రెండు వ్యత్యాసమైనది. మీలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, కానీ ఇప్పుడు మీ మీద రానై ఉన్నాడు. అదే అభిషేకము, మీ మీద రానై ఉన్నాడు, అదే నింపుదల, మీ మీద రానై ఉన్నాడు. అదే మేలైన అనుభవము. కొర్నేలి ఇంటిలో అన్యుల మధ్యలో దేవుడి కార్యము చేయగలిగితే మనల్ని దర్శించిన యేసయ్య నిశ్చయముగా చేయగలుగుతాడు. సంగమా సిద్ధపడు. అంత్యకాలపు అభిషేకము, అంత్యకాలపు వర్షము యేసయ్య కుమ్మరించనై ఉన్నాడు. ఓ రాధరాబాషే హందరికుర హందరబరో, ఓ రాధరాబరోషే హందరిబరాదరబా కుర హందరబరోషే హందరిబరాదరబా. ఓ నోరు తెరిచి అడగండి. స్తుతించడం మొదలు పెట్టండి. నోరు తెరిచి బిగ్గరిగా యేసయ్యా నన్ను నింపుమని అడగండి. యేసుక్రీస్తు ప్రభువా నన్ను నింపుమని అడగండి. నోరు తెరవాలా. ఎవ్వరు కూడా మౌనంగా ఉండకూడదు. యేసయ్యా నన్ను నింపుమయ్యా. నీ వర్షము కుమరించుమయ్యా, నీ వానని కుమరించుము తండ్రి, నీ వానని కుమరించుమయ్యా. నోరు తెరవండి. Oh, let the fire release. Adara boshe hadara. Kura hadara boshe handari bara. Ribara andara boshe hadari kura hadara ba. Oh, thank you Jesus. Kura handari boshe handara ba. చిన్న పిల్లలు, యవనస్తులు ప్రతి ఒక్కరు కూడా Oh, thank you Jesus. Oh, radara boshe handari kura. అడగండి. నోరు తెరిచి అడగండి. Oh, thank you Jesus. Hallelujah. నీ అభిషేకం ఈ Thank రోజు you, నాకు Jesus. కావాలి. ఆ రోజు Thank you, Jesus. కొర్నేలిని దర్శించిన దేవుడు, నింపుము దేవా నీ శక్తి తోడా,
నింపుము దేవా నీ అగ్ని తోడా, నింపుము దేవా నీ శక్తి తోడా, నింపుము దేవా నీ అగ్ని తోడా, నింపుమయ్యా దేవా నింపుమయ్యా, ఆత్మతో నన్ను నింపుమయ్యా, నింపుమయ్యా దేవా నింపుమయ్యా, శక్తితో నన్ను అడుగుదామా. నింపుము దేవా నీ శక్తి తోడా, నింపుము దేవా నీ అగ్ని తోడా, నింపుము దేవా నీ శక్తి తోడా, నింపుము దేవా నీ అగ్ని తోడా, నింపుమయ్యా దేవా నింపుమయ్యా, ఆత్మతో నన్ను అడుగుదామా. ఓ థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు స్తోత్రములు. ఓ రాధరబా షెహందరబా కురహదరబా, నింపుమయ్యా దేవా నింపుమయ్యా, ఆత్మతో నన్ను నింపుమయ్యా, ఖాళీ పాత్రగా వ్యర్థపు జీవితం జీవించుటయే ముగించవలెను. ఖాళీ ఈ రోజు నుండి ఖాళీ పాత్రగా జీవించిన జీవితం ముగించవలెను. మునుగవలే మునుగవలే, ఆత్మ నదిలో మునుగవలే, నిండవలే నిండవలే, ఆత్మ నిండవలే, నింపుము దేవా నీ శక్తి తోడా. అడుగుదామా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, ఓ నీ వర్షము కుమరించుము తండ్రి, ఓ నీ వర్షము కుమరించుమయ్యా, నీ వర్షము నింపుమయ్యా ఆత్మతో. ఓ థ్యాంక్ యూ జీసస్. ఓ రాధారబా షెహందరబా కురహదరబా, రిదరబా షహందరబా కురహదరబా కురహదరబా షహందరబా. మరొకసారి అడగండి. నోరు తెరిచి అడగండి. యేసయ్యా యేసయ్యా, ఓ నింపుము. ఓ థ్యాంక్ యూ జీసస్. ఓ థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా రాధరబా షెహందరబా. ఓ థ్యాంక్ యూ జీసస్. నదిలా నన్ను నింప పారచేయు విధి, అగ్ని నదిలా నన్ను నింప పారచేయు, చేయుమయ్యా దేవా చేయుమయ్యా, నది వలె నన్ను చేయుమయ్యా చేయుమయ్యా. ఓ థ్యాంక్ యూ జీసస్. ఆటంకాన్ని తొలగించమయ్యా, అపనమ్మకాన్ని తొలగించమయ్యా. మార్చు మరొకసారి. చేయుమయ్యా దేవా చేయుమయ్యా, నది వలె నన్ను. ఓ మార్చుము తండ్రి. చేయుమయ్యా దేవా చేయుమయ్యా, నది వలె నన్ను చేయుమయ్యా, చేయుమయ్యా దేవా చేయుమయ్యా, నది వలె నన్ను చేయుమయ్యా, నింపుము దేవా నీ శక్తి తోడా, నింపుము దేవా నీ అగ్ని తోడా, నింపుము దేవా. అడగండి. నింపుము దేవా నీ శక్తి తోడా, నింపుము దేవా నీ అగ్ని తోడా, నింపుము దేవా నీ శక్తి తోడా. ఆమేన్ 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 ఆమేన్. అందరు స్వరమెత్తి. ఓ ఆగదు. ఆశ కలిగిన వారిని దేవుడు తృప్తిపరుస్తాడు. స్వరమెత్తి అడగండి. ఓ నోరు తెరిచి అడగండి. యేసయ్యా, ఓ ఆశ కలిగిన ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మని కుమరించమయ్యా. ఓ ఆశ కలిగిన ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మని కుమరించము తండ్రి. ఆశ కలిగిన ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మని కుమరించమయ్యా. ఆశ కలిగిన ప్రతి ఒక్కరి మీద నీ అభిషేకాన్ని కుమరించమని అడిగి వేడుకుంటున్నామయ్యా. ఓ
ఓ పొందుకుందామా 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 పొందుకుందామా. ఓ థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు స్తోత్రములు. అడగండి 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 అడగండి. ఈరోజు దేవుడు కుమ్మరించబోతున్నాడు, ఆయన ఆత్మని కుమ్మరించబోతున్నాడు. ఓ థ్యాంక్ యూ జీసస్. సకల ఆటంకముని తొలగించమయ్యా, అన్ని ఆటంకముని తొలగించము తండ్రి, అన్ని ఆటంకముని తొలగించము. అపనమ్మకం అవిశ్వాసము ఓ రాధరబో షహందరిబో రహదరబో ఓ రాధరిబో రదరబో షహదరిబా హదరబా కురహదరబో షహదరికో రహదరబో రాధరిబో రదరబో షహదరబా ఓ కురహదరబో షహదరబా రాధరిబో రదరబో షహదరిబా కురహదరబో షహదరిబా రహదరబా రాధరిబో రదరబో షహదరిబా హదరబో కురహదరబా రాధరిబో రదరబో హల్లెలూయా. బిగ్గరగా థాంక్ యూ జీసస్. అయ్యా నిన్ను వెల్కమ్ చప్పట్లు కొట్టి పొందుకోండి, చప్పట్లు కొట్టి పొందుకోండి, చప్పట్లు కొట్టి పొందుకోండి. నా జీవితంలో నన్ను రాబా రాదా రాబా షే అయ్యా నా జీవితంలో నువ్వు రాయా. ఓ రాదా రాబా షే రమ్మయ్యా, నన్ను నింపుమయ్యా. అయ్యా నువ్వు నన్ను వాడుకోమయ్యా. అయ్యా నువ్వు నన్ను ఏలుమయ్యా. ఓ నీ ఆధీనంలో నన్ను ఉంచుకోమయ్యా. అయ్యా నువ్వు నన్ను నడిపించమయ్యా అని చెప్పినప్పుడు ఈ రోజు ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవుడు ఓ హల్లెలూయా ఆవరిస్తున్నారండి. మీలో వస్తున్నారు, మీ ద్వారా ఆయన పని చేయబోతున్నారు. మీ ద్వారా ఓ హల్లెలూయా పరాక్రమ గల బలాత్యుడా దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఓ ఈ రోజు పరిశుద్ధాత్మ శక్తి మీలో వచ్చినప్పుడు ఓ మీరు బలము పొందుకుంటున్నారు. బలము లేని వ్యక్తులుగా ఇక్కడ వచ్చారా? మరల మరల పాపంలో పడిపోతున్నారా? ఓ అడగండి, అయ్యా నీ బలముతో నన్ను నింపుమయ్యా. అయ్యా నేను మరల మరల పాపంలో పడుతున్నానయ్యా, మరల మరల ఆ యొక్క గుండెలో పడుతున్నానయ్యా. ఈ రోజు నన్ను నింపుము, నీ బలము నాకు కావాలయ్యా. సాక్షికరమైన ఒక జీవితం నేను చేయించలేకపోతున్నానయ్యా. అయ్యా నన్ను నింపుము, నన్ను నింపుము అని అడుగుతారా? యేసయ్యా నన్ను నింపుమయ్యా, బలముతో నన్ను నింపుమయ్యా, బలముతో శక్తితో నన్ను నింపుమయ్యా. దేవుడు మీకు శక్తి అనుగ్రహిస్తున్నారండి, బలము అనుగ్రహిస్తున్నారు. ఓ ఈ పొద్దున సమయములో పరిశుద్ధాత్మ వలననే అది సాధ్యము. ఓ హల్లెలూయా. శక్తితో కాదు, బలముతో కాదు, కానీ నా ఆత్మ ద్వారా అది జరుగును. కొందరు రిసీవ్ చేసుకుంటున్నారు, 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 కొందరు రిసీవ్ చేసుకుంటున్నారు. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయు. విశ్వాసంగా పాడదాము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచే. మరొకసారి మరొకసారి మరొకసారి. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయు. అవునయ్యా, జీవనదియే జీవనదిని నా హృదయములో. అడుగుదాం. విశ్వాసం 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 విశ్వాసం. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. ఓ నీ ఆత్మ బలము రబా షహందరబా రిబరా హదరబో షహందరి కుర హదరబా కుర హదరబో షహందరి బరా హదరబా. ఓ జీవనదిని రిబరా షహందరబా హదరబా గురహందర బరోషే హందరి బహదరబా అడుగుతారా? గురహందర బరోషే హందరి బహదర బరోషే హందరబా. నదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా. ఎండిన జీవితంలో ఎండిన ఎముకలన్నీయు ఎండిపోయి వచ్చానయ్యా, తిరిగి జీవింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా.
ఆమేన్ 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 ఆమేన్. ఆత్మీయ వరములతో అడుగుదామా. ఓ థ్యాంక్ యూ జీసస్. ఈ సమయంలోనే విశ్వాసముగా నమ్మకంగా అడగండి. మరొకసారి ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయు. మరొకసారి ఆత్మీయ నన్ను అభిషేకం. మరొకసారి అడగండి, విశ్వాసం అడగండి. ఆత్మీయ వరములతో యుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అయ్యా స్తుతించినప్పుడు నీ మహిమ నీ ప్రభావం బయలుపరచుము తండ్రి. బయలుపరచుము. ఓ రిలీజ్ ఆఫ్ ఫ్రెష్ అనాయింటింగ్. ఫ్రెష్ అనాయింటింగ్. మరొకసారి హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. మరొకసారి హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నీ ఆత్మీయ నేత్రాలు దేవుడు తెరుస్తున్న సమయము, దర్శనాలు పొందుకునే సమయము. ఆత్మీయ నేత్రాలు దేవుడు తెరుస్తున్నారండి. కళ్ళు మూసుకొని దేవుని వైపు చూడండి. మీ ఆత్మీయ నేత్రాలు తెరవబడుతుంది. ఈ సమయంలో దర్శనములు చూస్తున్నారు. ఓ దేవుడు మన మధ్యలో దిగి వచ్చి ప్రతి ఒక్కరితో ఓ హల్లెలూయా ఒక్కొక్క లైన్ గా ఆయన దాటి వెళ్తున్నాడు. మన దేవుడు అయ్యా నిన్ను దర్శించాలా, నా కన్ను తెరవమయ్యా. అయ్యా ఈ రోజు నిన్ను దర్శించాలా అని ఎవరు కోరుకుంటున్నారు? మీకు ఆయన దర్శనం ఇస్తున్నారండి. దర్శనము దయచేస్తున్నారు. He's opening your eyes today. He's opening your spiritual eyes. ఈ రోజు మీ ఆత్మీయ నేత్రాలు తెరవబడుతున్నాయి. ఓ మీకు ముందు వెలుగు, ఓ దైవిక వెలుగు వస్తుంది. ఓ లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. యెహోవా మహిమ ఒక గొప్ప మహిమ నీ మీద ఉదయించుచున్నది. ఓ లేవండి, తేజరిల్లండి. దేవుని యొక్క హస్తము ఓ మిమ్మల్ని పట్టుకుంటుంది. ఆత్మీయ నేత్రాలు అయ్యా నన్ను తెరవమయ్యా. ఈ రోజు నువ్వు నన్ను దర్శించాలయ్యా. అయ్యా నీ దర్శనము నాకు కావాలయ్యా. నీ ముఖ దర్శనం నాకు చాలయ్యా. యేసయ్యా నీ ముఖ దర్శనం నాకు చాలు. అయ్యా నేను నిన్ను చూడాలా. ఈ రోజు నేను నిన్ను దర్శించి ఇక్కడ వెళ్ళిపోవాలయ్యా. ఓ హల్లెలూయా. ప్రతి ఒక్కరు అడుగుతారా? అడగండి. హల్లెలూయా
చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా మీ జీవితంలో ఇన్ని రోజులు జరగని కార్యములు ఆయన ఆత్మ ద్వారా దేవుడు జరిపిస్తున్నారు. ఆయన ఆత్మ ద్వారా చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా జెరుబాబెలు నసగిప్పను. ఓ గొప్ప పర్వతమా. మీ ముందు ఏ పర్వతం ఉంది? జెరుబాబెలుకు ముందు ఏ పర్వతం నిలవలేము. ఎంత మాత్రపు దానవు నీవనెను చెదను భూమిగా. విశ్వాసముతో పాడతారా? విశ్వాసముతో. ఎంత మాత్రపు దానవు నీవనెను చెదను భూమిగా మారెదవు. ఎంత మాత్రపు దానవు. నీకు ముందున్న ప్రేక్షణ పాత పలకండి, చూసి పలకండి. నీవు ఎంత మాత్రమో, నీ ముందు నా నిలవలేము. నీవు నా ముందు నిలవలేము. ఓ నా ముందు ఉన్న గోడలు నిలవలేము. మీ ముందు ఉన్న కొండలు నిలవలేము. దేవుడు చెదను భూమిగా చేస్తున్నారు. చెదను భూమిగా మారెదవు. నా ఆత్మ ద్వారా దీని చేసును. యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతును. యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతును. యెహోవా సెలవిచ్చెను. ప్రేమగల తండ్రి, నీ ఆత్మకార్యాన్ని ప్రభావం మధ్యలో మీరు బయలుపరిచింది. నీకు స్తోత్రములు. వాక్యం వినడం మాత్రమే కాదయ్యా, అనేక మేలు పొందుకున్నామయ్యా. ఈ 6వ నెలలో ప్రభావం మమ్మల్ని దర్శించిన దేవ, సరి అయిన సమయంలో దర్శించి వాగ్దానం ఇచ్చింది, మాట్లాడింది నెరవేర్చుటకు, ఆత్మీయ స్థితిలో ఎరుగుదల పొందుకుటకు ప్రభావం మమ్మల్ని దర్శించినందుకు నీకు స్తోత్రం. విశ్వాసంగా ఎవరైతే ఈరోజు పొందుకున్నారో ప్రభా, వాళ్ళ జీవితంలో ప్రభా జరగబోతున్న ఆశ్చర్యమైన కార్యముని ప్రభా వాళ్ళు గుర్తెరిగి అనుభవించి సాక్ష్యముతోని ఈ సన్నిధానంలో రావడానికి సహాయం చేయమని, సంఘాన్ని అభివృద్ధిపరిచి అతి త్వరలో మీరు ఇవ్వబోతున్న సొంత స్థలాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. విశాలతని బట్టి నీకు స్తోత్రములు. చేతుల్ని బలపరుస్తున్నారయ్యా, నీకు స్తోత్రం.